వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్ చేసిన ఒక తాజా ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పర్షియన్ గల్ఫ్ లోని తన వ్యూహాత్మక దీవులపై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రపంచంలోని అత్యంత కీలకమైన బాబ్ అల్ మండేబ్ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరించింది. అసలు ఈ జలసంధి ఎందుకంత ముఖ్యం? ఇది మూతపడితే ప్రపంచానికి, భారత్ కు వచ్చే నష్టమేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో అగ్నిగుండం రగులుతోంది. ఇరాన్ తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. ఒకవైపు హార్మూజ్ జలసంధిని ఇప్పటికే తన అదుపులోకి తెచ్చుకున్న టెహ్రాన్ ఇప్పుడు మరో కీలకమైన సముద్ర మార్గంపై గురిపెట్టింది. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించిన కథనం ప్రకారం తమ భూభాగంపై లేదా దీవులపై చిన్న దాడి జరిగినా దాని ప్రభావం బాబ్ అల్ మండేబ్ జలసంధిపై ఉంటుందని సైనిక వర్గాలు హెచ్చరించాయి. పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ కు ఉన్న 30కి పైగా దీవుల్లో సుమారు 10 దీవులు చమురు ఎగుమతులకు, సముద్ర భద్రతకు అత్యంత కీలకం. వీటిని రక్షించుకోవటానికి ఇరాన్ ఎంతటి సాహసానికైనా సిద్ధమని స్పష్టం చేస్తోంది. అరబిక్ భాషలో బాబ్ అల్ మండేబ్ అంటే కన్నీటి ద్వారం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది ప్రపంచ వాణిజ్యానికి అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతం. ఈ ఇరుకైన సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్ ద్వారా అరేబియా సముద్రంతో కలుపుతుంది. యెమెన్, ఆఫ్రికా ఖండం మధ్య ఉండే ఈ జలసంధి వెడల్పు కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే. యూరప్, ఆసియా మధ్య సూయజ్ కాలువ గుండా ప్రయాణించే ప్రతి ఓడ ఖచ్చితంగా ఈ బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని దాటాల్సిందే. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% ఈ ఒక్క మార్గం గుండానే సాగుతుంది. ఒకవేళ ఈ మార్గాన్ని ఇరాన్ లేదా దాని మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు దిగ్బంధిస్తే ప్రపంచ చమురు, సహజ వాయువు, ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 10% నిలిచిపోతుంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి ద్వారా సాగి 20% రవాణాపై ఆంక్షలు ఉండటంతో ఇప్పుడు బాబ్ అల్ మండేబ్ కూడా మూతపడితే ప్రపంచ చమురు సరఫరాలో ఏకంగా 30% పైగా అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల ఓడలు ఆఫ్రికా ఖండం చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా డెలివరీ సమయం 15 నుండి 20 రోజులు పెరగటమే కాకుండా రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్ విషయానికి వస్తే ఈ ముప్పు మరింత తీవ్రంగా ఉంటుంది. మన దేశం నుండి యూరప్, ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే ఎగుమతులు, దిగుమతులు అధికంగా సూయజ్ కెనాల్ మీదుగానే సాగుతాయి. ఈ మార్గానికి ప్రవేశ ద్వారం లాంటి బాబ్ అల్ మండేబ్ లో ఉద్రిక్తతలు పెరిగితే భారత విదేశీ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇరాన్ చేస్తున్న ఈ హెచ్చరిక కేవలం అమెరికా, ఇజ్రాయెల్లకే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద హెచ్చరికగా మారింది.